హలో ఎవ్రీవన్! ఎప్పుడూ వంటలే కాకుండా అప్పుడప్పుడు బయటికి కూడా వెళ్ళాలి కదా! అలా ఆ రోజు మేము జూబ్లీ హిల్స్‌లో ఉన్న టీటీడీ టెంపుల్‌కి వెళ్ళాము. అయితే మేము ఫిబ్రవరి 16థ్‌కి టీటీడీకి వెళ్ళాము జూబ్లీ హిల్స్‌లో. ఫిబ్రవరి 17థ్ నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పారు. అయితే మేము వెళ్ళిన రోజు డెకరేషన్ ఇంకా లైటింగ్ అవన్నీ సెట్ చేస్తుండుండే. మేము వెళ్ళింది వీక్ డేస్‌లో కాబట్టి రష్ ఎక్కువగా లేకుండే అనమాట టెంపుల్‌లో. వీకెండ్స్‌లో అయితే రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే బ్రహ్మోత్సవాలు 17థ్ ఫిబ్రవరి నుంచి 25థ్ ఫిబ్రవరికి ఉన్నాయంట. మీరు వీలైతే వెళ్ళండి ఈ జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్‌కి. రష్ ఎక్కువగా లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపించింది గుడిలో. టెంపుల్‌లో డెకరేషన్ అవన్నీ చేస్తుండే. సో, టెంపుల్ చూడ్డానికి చాలా బాగా అనిపించింది. మేం వెళ్ళింది ఫస్ట్ టైం ఈ గుడికి. మీరెప్పుడైనా టీటీడీకి వెళ్ళారా జూబ్లీ హిల్స్‌లో? వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక లెఫ్ట్ సైడ్ ద్వారం నుంచి బయటికి వెళ్తుంటే మనకి ప్రసాదాలు కూడా పెడుతున్నారు. ఈ జూబ్లీ హిల్స్ టీటీడీని మినీ తిరుపతి అని కూడా అంటారంట. మేము వెళ్ళిన రోజు రష్ ఎక్కువగా లేకపోవడం వల్ల తనివి తీరా దర్శించుకున్నాము స్వామిని. మీరు కూడా కుదిరితే వీకెండ్స్‌లో కాకుండా వీక్ డేస్‌లో వెళ్ళి చూడండి. ప్రశాంతంగా ఉంటుంది. దేవుణ్ణి దర్శించుకొని లెఫ్ట్ సైడ్ ద్వారం నుంచి బయటికి రాగానే మనకి పుష్కరిణి కూడా ఉంది. టెంపుల్ చూడడానికి చాలా బాగుంది. తిరుపతికి రెప్లికా లాగా. మనం తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేనప్పుడు ఇలా దగ్గరగా ఉన్న గుడికి వెళ్ళి దర్శించుకుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్ ఈవినింగ్ టైంలో ఇంకా బాగుంటుందంట లైటింగ్స్‌తో. కాకపోతే మేము వెళ్ళినప్పటికీ ఇంకా లైట్స్ అవన్నీ ఏం ఆన్ చేయలేదు. మేము కొంచెం 4:00కి అలా వెళ్ళాము. మీరు వెళ్తే ఈ టీటీడీ టెంపుల్‌కి మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ టీటీడీ ఎన్టీవీ ఆపోజిట్‌లోనే ఉంది. జూబ్లీ హిల్స్ టీటీడీ నుంచి 10 మినిట్స్ డిస్టెన్స్‌లో జగన్నాథ్ టెంపుల్ ఉంది. మేము అక్కడి నుంచి ఈ జగన్నాథ్ టెంపుల్‌కి వచ్చాము. ఈ టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వగానే మనం పూరీ జగన్నాథ్ టెంపుల్‌లో ఉన్న ఫీల్ వస్తుంది. మనం ఒడిస్సాలో ఉన్న పూరీ జగన్నాథ్‌కి వెళ్ళలేకపోయినా ఈ టెంపుల్ దర్శించుకుంటే సేమ్ అలాగే ఉంది. ఈ టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వగానే మనం ఫస్ట్ దర్శించుకునేది పూరీ జగన్నాథ్‌ని, ఇంకా బలరాముడిని, ఇంకా సుభద్రాదేవిని. వీళ్ళని దర్శించుకొని మనం లెఫ్ట్ సైడ్ బయటికి రాగానే నవగ్రహాలు, లక్ష్మీ అమ్మవారు, ఇంకా గణేశుడు, హనుమంతుడు ఇలా అన్ని టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ చూడ్డానికి అచ్చం పూరీ జగన్నాథ్ టెంపుల్‌ని రెప్లికా లాగా బిల్డ్ చేశారు. మనం పూరీ జగన్నాథ్‌కి వెళ్ళి దర్శించుకోలేనప్పుడు ఇలా దగ్గరలో ఉన్న టెంపుల్‌కి వెళ్ళి దర్శించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడ్డానికి చాలా బాగుంది. ఈ టెంపుల్ కూడా ఈవినింగ్ చూడ్డానికి చాలా బాగుంటుందంట. కాకపోతే మేము వెళ్ళినప్పుడు లైటింగ్స్ అవన్నీ ఇంకా అప్పటికి ఆన్ చేయలేదు. మీరు కుదిరితే ఈవినింగ్ అలా వెళ్ళండి టెంపుల్‌కి. మేము వెళ్ళింది వీక్ డేస్‌లో కాబట్టి ఈ టెంపుల్‌లో కూడా ఎక్కువగా రష్ ఏమీ లేకుండే. వీకెండ్స్‌లో కాకుండా వీక్ డేస్‌లో వెళ్ళండి టెంపుల్‌కి. ప్రశాంతంగా ఉంటుంది దర్శనం చేసుకోవడానికి కూడా. టెంపుల్‌కి చుట్టూ వాల్స్ మీద మనకి విష్ణుమూర్తివి దశావతారాలు కనిపిస్తాయి. ఇంకా టెంపుల్‌కి రైట్ సైడ్ మనకి హోమగుండం కూడా ఉంది. మీరు వెళ్ళారా ఈ టెంపుల్‌కి? కామెంట్ చేసి జూబ్లీ హిల్స్‌లో ఉన్న జగన్నాథ్ టెంపుల్ నుంచి మేము జూబ్లీ హిల్స్‌లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి వచ్చాము. అమ్మవారిని దర్శించుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను ఈ 3 టెంపుల్స్‌కి వెళ్ళడం ఫస్ట్ టైం. అండ్ వీక్ డేస్‌లో వెళ్ళడం కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది. రష్ ఎక్కువగా లేకపోవడం వల్ల. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఓన్లీ ఒక హాఫ్ డే అలా పట్టింది ఈ 3 టెంపుల్స్ కవర్ చేయడానికి. మీరు కూడా వెళ్ళండి టైం కుదిరినప్పుడు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ.